తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ కొన్ని గంటల ముందే వచ్చింది. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ఫలించింది. దశాబ్దాల రైతన్నల పోరాటం సఫలీకృతమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ ప్రభుత్వం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైంది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్రం గెజిట్ జారీ చేసింది. 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు పల్లె గంగారెడ్డి. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు సంక్రాంతి వేళ అభయహస్తం అందించారు ప్రధాని మోడీ. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. పసుపు బోర్డుపై ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. మోడీ గిఫ్ట్పై రాజ్ న్యూస్ ముందుగానే కథనాలు ప్రసారం చేసింది. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ చెప్పినట్లుగానే కేంద్రం నిజామాబాద్ వేదికగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. మాటంటే మాటే, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అంటున్నారు కమలనాథులు. రాజకీయం అంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడం అంటున్నారు. ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేస్తుంది మోడీ సర్కార్. తెలుగు ప్రజల నేస్తంగా ఉన్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే ఏపీకి రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి పురో వైభవం తెచ్చారు. హైదరాబాద్ను విశ్వనగరం చేసేందుకు నిధులు కేటాయిస్తున్నారు. తాజాగా నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి అభినందనలు తెలిపారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మోడీ ఆశీస్సులతో ఎంపీ అరవింద్ పట్టుదలతో దశాబ్దాల పసుపు రైతుల కళ నెరవేరింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించడం ఎంపీ అరవింద్ ధర్మపురి సాధించిన ఘన విజయమని చెప్పుకోవచ్చు. గతంలో బీజేపీ అగ్రనేతలు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీలు ఇచ్చారు. तेलंगाना की धरती से घोषणा कर रहा हूं, केंद्र सरकार ने हल्दी किसानों के लिए हित के लिए और उनकी आवश्यकता को देखते हुए और उनके लिए भावी जो संभावनाएं हैं उसे देखते हुए नेशनल टर्मरिक बोर्ड के गठन का निर्णय किया है। सालों से टर्मरिक बोर्ड बनाने की मांग थी और ये अरविंद धर्मपुरी मोदी जी के इतने पीछे पड़ गए कि मोदी जी ने टर्मरिक बोर्ड बनाकर हल्दी किसानों के लिए बहुत बड़ा काम किया है। भाइयों बहनों, उसके हेडक्वार्टर के लिए भी यही आपके यहाँ बने, इसके लिए भी अरविंद पीछे पड़े हैं। इसको दूसरी बार एमपी बना दो, हेडक्वार्टर भी आपके यहाँ निश्चित रूप से आ जाए। ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం, అక్కడి బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ నిజామాబాద్లోనే బోర్డు కేంద్ర కార్యాలయం పెట్టేలా ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించడం ఎంపీ అరవింద్ వ్యవహార దక్షతకు నిదర్శనం. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీని నెరవేరుస్తానని, లేకపోతే పదవికి రాజీనామా చేసి మీతో పాటు పోరాటం చేస్తానని లిఖిత పూర్వకంగా బాండ్ పేపర్ రాసిచ్చారు ధర్మపురి అరవింద్. పదవి కాలం ముగియక ముందే ఆ హామీని నెరవేర్చి అరుదైన నాయకుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చరిత్ర సృష్టించారు. పసుపు బోర్డు రావడంతో ప్రపంచ పసుపు హబ్గా నిజామాబాద్ మారనుంది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో పసుపు శుద్ధ కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు విరివిగా ఏర్పాటు కానున్నాయి. పసుపుతో పాటు స్థానిక ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పసుపు బోర్డు వల్ల జక్రాన్పల్లి ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అయ్యి ఎయిర్పోర్టు పనులు వేగవంతమయ్యే అవకాశం కూడా ఉంది. పసుపు బోర్డుతో
రవాణా సౌకర్యాలు ప్రత్యేక గూడ్స్ రైళ్లు వేగంగా పెరగనున్నాయి. పారిశ్రామికంగా గాను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందనుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. బీడీ కార్మికులకు, వ్యవసాయ మహిళా కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకుడే ఎంపీ అరవింద్ అని అభినందిస్తున్నారు రైతన్నలు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాబోయే విప్లవాత్మక అభివృద్ధితో రవాణా, వసతి, భోజనం, మార్కెటింగ్, వ్యవసాయ రంగాల్లో గణనీయంగా పెరగనుంది. ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును తేవడమే కాకుండా బోర్డు హెడ్ ఆఫీసును తెలంగాణలోనే, అందులోనూ నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించడంతో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగిపోయింది. ఎంపీ అరవింద్ పసుపు బోర్డును తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై, స్థానిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులపై ఇప్పుడు మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించాల్సిన ఒత్తిడి కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వంలో లేకపోయినా పసుపు బోర్డును రాష్ట్రానికి తీసుకురావడంతో ఎంపీ అరవింద్ ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోనూ, బీజేపీ క్యాడర్లోనూ పెరిగిపోయింది. ఈరోజు సంక్రాంతి శుభ సందర్భంగా రైతులందరికీ నరేంద్ర మోడీ గారు శుభమైన మాట చెప్పి రైతులందరికీ సంతోషపడే విషయం చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి రైతుల తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్లో ప్రభుత్వము పసుపు బోర్డు నిజామాబాద్లో కంపల్సరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ఇచ్చి ఈరోజు నిలుపుకొని పండుగ శుభ సందర్భంగా రైతులందరికీ సంతోష వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎంపీ గారికి మరియు పీయూష్ గోయల్ గారికి మరియు నరేంద్ర మోడీ గారికి అందరికీ రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్లోని కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్కు తరలిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్టీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును ఫైల్ చేశారు పోలీసులు. ఈ మేరకు వేర్వేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జాతీయ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమావేశంలో ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకోవడమే తప్ప రైతులకు చేసేది ఏమీ లేదంటూ విమర్శలు చేశారు. కడుపు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ధ్వజమెత్తారు. కూలీల కడుపు కొట్టేందుకు మీకు చేతులు ఎలా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి పనికి వెళ్లే 90 లక్షల మంది రైతు కూలీలకు పథకం ఎగ్గొట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. 2750 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చిండు. మరి 2 నెలల కింద చెక్ ఇస్తే ఇవాళకైతే సంగారెడ్డికి చేరలే. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి? ఎక్కడ పోయినాయి డబ్బులు? మరి గాల్లే ఉన్నాయా? నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అవుతలేదు? మీరు 2750 కోట్లు అటు ఇచ్చినామన్నారు. ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు?
ఎవరైనా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి. పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్న ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇవాళ 6,000కే పరిమితం చేసి దగా చేస్తా ఉన్నారు. అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు హరీష్ రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులపై రోజుకో రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది బట్టి గారు. నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ అట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయన్న ఉండాలి. నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూలులో, మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. నువ్వు 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదంటే 6.5 లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్లు వచ్చే రైతులు నిన్నేమనుకుంటారు? బట్టి విక్రమార్క గారు సోయి తెచ్చుకొని మాట్లాడండి. కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం. బట్టి గారు, 1 ప్రాజెక్టు పూర్తి కాలేదు, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని నువ్వు అన్నావు కదా, ఎక్కడికి రమ్మంటావు? మధిరకు రమ్మంటావా, ఖమ్మంకు రమ్మంటావా, సెక్రటరేట్కు రమ్మంటావా, మీ ప్రగతి భవన్కు రమ్మంటావా, లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావో చెప్పు, నేను వస్తా. 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని నువ్వు అన్నావు, 1 ప్రాజెక్టు పూర్తి చేయలేదు అన్నావు కదా. ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చినామో, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా. మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది. వెల్కమ్ బ్యాక్. నెల రోజుల్లోనే ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం పూర్తయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ నెల 26 నుంచి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా పాలేరు నియోజకవర్గం కుసుమంచిలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇల్లు హామీ 1ని ప్రజలకు గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఇల్లు నిర్మించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయిస్తున్నట్లుగా చెప్పారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. పేదవాడై అర్హుడై ఉంటే విడతల వారిగా మొదటి విడత 4.5 లక్షలు ఇళ్ళు ఇస్తున్నాం. ఇలా నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో 4.5 లక్షలు ఇచ్చాము అయిపోయింది కార్యక్రమం అని అనం. ఇది ప్రతి సంవత్సరము నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియని ఇందిరమ్మ రాజ్యం ఉన్నంత కాలం, ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎలా ఉందో, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం నిరంతరము ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా సంక్రాంతి పండుగ రోజు ప్రతి పేదవాడికి తీయటి కబురు ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతే నమభుక్తిం విధేమా తైలధామి యజ్ఞేశ్వర జ్వాలాం సమర్పయామి నమః. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని. సంక్రాంతి సంబరాల్లో ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఎమ్మెల్యే సుద్దిరెడ్డి నివాసంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి సెలబ్రేషన్స్లో పాల్గొన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భోగి మంటలను వెలిగించారు. ఇక హరిదాసులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పట్టోళ్ల కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సార్ గారు కూడా కేసీఆర్ సార్ గారు మన బోలు సుధీర్ రెడ్డి గారు మన కేటీఆర్ సార్ గారు మన పండుగ రోజుల్లో మనం చాలా మంది ముట్ల నరవారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో తన కుటుంబంతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలను సీఎం సత్యమణి నారా భువనేశ్వరి నిర్వహించారు. ఈ పోటీలో గెలిచిన మహిళలకు, పిల్లలకు సీఎం దంపతులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాంశ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన మహిళలు కాంపిటీషన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ముందర ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ. ఏలూరు జిల్లా కైకలూరులో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు కోరారు. ఈ సందర్భంగా ఆయన కైకలూరు శ్యామలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండవల్లి మండలం చావలిపాడులో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సంబరాల్లో పొట్టేలు పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీలో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు పందెం రాయిళ్లు. పోటీల సందర్భంగా లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సిఆర్సీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక పోతంశెట్టి రామరెడ్డి పార్కులో ఏర్పాటు చేస్తున్న ఈ ఉత్సవాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భోగిమంట వెలిగించి ప్రారంభించారు. ఈ నెల 18 వరకు జరిగే ఈ సంక్రాంతి యోగి వేమన జయంతి ఉత్సవాల్లో ప్రముఖ సినీ నటులు, గాయకులు, పలువురు సెలబ్రిటీలు సందడి చేరున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఈ సందర్భంగా పార్కులోని వేమన విగ్రహానికి ఎమ్మెల్యే సత్యానందరావు కలిసి సిఆర్సీ సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సుబ్రహ్మణ్యం, ఆకుల రామకృష్ణ పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్నూలులో సిపిఎం నేతలు ఆందోళన బాటపట్టారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భోగి మంటలు పెరిగిన విద్యుత్ ఛార్జీల బిల్లులు వేసి తగలబెట్టారు. విద్యుత్ ఛార్జీలతో పాటు ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెట్టే విధానం మానుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫెస్టివల్కు నగరవాసులు భారీగా తరలి వచ్చారు. వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ నుంచి 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. కైట్ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. మన దేశంలో 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. తిరుమలలోని లడ్డు విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి లడ్డు విక్రయ కేంద్రంలోని 47వ కౌంటర్లో యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ గాందర్బాల్ జిల్లాలో జెడ్-3 టన్నెల్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సోనామార్గ్ దగ్గర 6.5 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ను నిర్మించారు. ఈ సొరంగం ద్వారా ఏ సీజన్లోనైనా లద్దాఖ్ను రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. యూపీలోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద మొదటి స్నానంతో మహాకుంభమేళా 2025 ప్రారంభమైంది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ త్రివేణి సంగమం ఒడ్డున పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు, విశ్వస్తులు తరలివచ్చారు. బ్రహ్మ ముహూర్తం నుంచి భక్తజన సంచారం సంగమం తీరం వైపు కదులుతుంది. గంగామాత, యమున, అదృశ్య సరస్వతి త్రివేణిలో విశ్వాసం నింపడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. మహాకుంభమేళా 2025 కోసం దేశంలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన వేడుకగా వీటిని నిర్వహిస్తున్నారు.
యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ కొనసాగుతుంది. మహాకుంభమేళకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. 45 రోజుల పాటు సాగనున్న పవిత్ర నది స్నానాలకు భక్తజనం తరలి వస్తున్నారు. అయితే ఈ కుంభమేళలో పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రయాగ్రాజ్కు సాధువులు కూడా చేరుకుంటున్నారు. యుద్ధ రంగంలో సేవలు అందిస్తూ అసూలు బాసిన సైనికుల కోసం ప్రయాగ్రాజ్లో హోమం నిర్వహించారు. ఇక అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఎంతకు చల్లారడం లేదు. యుఎస్ లాస్ ఏంజల్స్ కౌంటీలో కార్చిచ్చు వ్యాప్తిని అరికట్టడం చాలా కష్టంగా మారింది. అయితే అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం అని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అన్నారు. కార్చిచ్తో ఇప్పటిదాకా 24 మంది బలయ్యారు. పాలిసెడ్స్లో 8 మంది, ఎటోన్లో 16 మంది మరణించారు. చనిపోయిన వాళ్ళలో కిడ్జీ కాపర్స్ ఫేమ్ నటుడు రోరీ సైక్స్ కూడా ఉన్నాడు. కార్చిచ్తో ఆర్థికంగా వాటిల్లిన నష్టం $150 బిలియన్ ఉంటుందని అంచనా. ఇప్పటివరకు కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ళ విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. ఇక పాలిసెడ్స్ ఫైర్ను 11%, ఎటోన్ ఫైర్ను 11% అదుపు చేయగలిగినట్లుగా అధికారులు తెలిపారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటుగా కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14,000 మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్ క్రాఫ్ట్లు ఇందులో పాల్పంచుకుంటున్నాయంటున్నారు అధికారులు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 345 పాయింట్ల నష్టంతో 23,085 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1,050 పాయింట్ల నష్టంతో 76,330 వద్దకు చేరింది. ఫలితంగా ఇన్వెస్టర్లు 14 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గత వారం ట్రెండ్ ఈ వారం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడుదుడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్ ఈల్డ్లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయికి చేరుతుంది.